హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ గురించి. ముందుగా హెయిర్ ఆయిల్ కోసము మందార పువ్వుల్ని అండ్ ఆకుల్ని తీసుకున్నాము. ఒత్తైన పట్టు లాంటి జుట్టు కావాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఈ మందార పువ్వు హెయిర్ గ్రోతింగ్ కి చాలా ఉపయోగపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పూలలో మందార ఒకటి అని చెప్పవచ్చు. ఈ మందారలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల హానికరమైన యూవీ కిరణాల నుంచి హెయిర్ ని రక్షిస్తాయి. అంతేకాకుండా డాండ్రఫ్, స్ప్లిట్స్, హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ ఇలా రకరకాల సమస్యలకి మందారాకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా మన హెయిర్కి బిల్డింగ్ బ్లాక్స్ అయిన కెరటిన్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు మందారలో పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు. హెల్దీ హెయిర్ కావాలనుకునే వారికి మందార పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఈ కరివేపాకు వంటల రుచిని పెంచడంతో పాటు జుట్టుకి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు కరివేపాకులో విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాలికల్స్ లో మెలనిన్ ని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. దీంతో హెయిర్ బ్లాక్ గా ఉండి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ అలోవెరాలో విటమిన్ ఈ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ గ్రోతింగ్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు పొడవుగా చేయడానికి మెంతి మెడిసిన్ లాంటిది. హెయిర్ గ్రోతింగ్కి కావలసిన ప్రోటీన్స్, నికోటిన్ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్లో వచ్చేసి ప్రోటీన్స్, ఒమేగా 3, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హెన్నా, గోరింటాకు. ఈ గోరింటాకు హెయిర్కి ఒక అద్భుతమైన న్యాచురల్ హెయిర్ డై. హెయిర్కి మంచి కలర్ రావడానికి యూస్ చేస్తాము. హెన్నా అప్లై చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఫైనల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి భృంగరాజ్, గుంట గలిజేరు ఆకు అంటారు. ఆయుర్వేదంలో 5000 సంవత్సరాలుగా భృంగరాజ్ తిరుగులేని తైలంగా ఉంది. ఆయుర్వేదంలో దీన్ని మూలికల రారాజు అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చిన్న ఏజ్లోనే తెల్ల జుట్టు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఈ ప్రాబ్లమ్ని చెక్ పెట్టడానికి భృంగరాజ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఈ ఆయిల్ వచ్చేసి మెలనిన్ ఉత్పత్తిని పెంచి సహజ జుట్టు రంగును పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఆకు రసంతో స్కిన్ ప్రాబ్లమ్స్కి కూడా చెక్ పెట్టవచ్చు. ఈ మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆయిల్తో మర్దన చేసుకుంటే డర్మటైటిస్, పింపుల్స్, సోరియాసిస్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ అయిన వాళ్ళు ఈ ఆయిల్ ఉపయోగించుకోకపోవడమే మంచిది అని నా ఒపీనియన్. మనిషి అందాన్ని రెట్టింపు చేయడంలో హెయిర్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పెరిగిన కాలుష్యం, మారిన జీవన శైలి, ఆహారం వల్ల చాలా మంది ఈ రోజుల్లో చిన్న ఏజ్లోనే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్. కొబ్బరిని ఎండపెట్టి పట్టించిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇది. 1/2 లీటర్కి కొంచెం ఎక్కువగా తీసుకున్నాము. మనము ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్కి నార్మల్గా యూస్ చేసే కోకోనట్ ఆయిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు కూడా ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేయడానికే ట్రై చేయండి. ముందుగా మనము మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకొని పౌడర్లా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కటిగా మిక్సీలో యాడ్ చేసుకోవాలి. మందార పువ్వులు, మందార ఆకు, కరివేపాకు, గోరింటాకు, భృంగరాజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా అలోవెరా యాడ్ చేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పేస్ట్లా అవుతుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. రిజల్ట్ తప్పకుండా మీకే కనిపిస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసి ఒక 1/2 అవర్ వరకు మరిగించుకున్నాక
ఆయిల్ ఇలా పైకి వస్తుంది, అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు. పూర్తిగా చల్లారాక ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. 3 వీక్స్ తప్పకుండా వాడి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇక్కడున్న ఇంగ్రీడియంట్స్లో ఏ ఒక్కరు లేకపోయినా పర్లేదు, కానీ బ్రింగ్రాజ్ మాత్రం తప్పక యాడ్ చేసుకోండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఈ బ్రింగ్రాజ్ మనకి వర్షాకాలంలో చేన్లో కానీ పొలాల్లో కానీ బాగా లభిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఆయిల్ని ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.